అలానే విశేషం జన్ జెడ్ ఉద్యమం కంప్లీట్గా ఆగిపోయినట్టేనా, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి ఉద్యమం సక్సెస్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఒప్పుకుంది. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు దాదాపు 47 మంది ఉద్యోగులను డిస్మిస్ కూడా చేసింది. ఎవరైతే అవకతవకలో పాల్పడ్డారో పేపర్ లీకేజ్ విషయంలో వాళ్ళని డిస్మిస్ కూడా చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసింది. దాని మీద విచారణ చేసి ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దీంతో ప్రస్తుతానికైతే జన్జెడ్ ఉద్యమం తాత్కాలికంగా ఆగిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి, వాళ్ళ ప్రణాళిక ఏంటి అని అంటే, ఆల్రెడీ జన్జెడ్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఏం చెప్తున్నారంటే ఇది ఆరంభం మాత్రమే, రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి దేశాన్ని మేము కాపాడుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. మరి దేశాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని, అవినీతి పనులైనటువంటి వాళ్ళని నిలదీస్తాము అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు అసలు ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఇంకా ఎన్ని ఇవ్వాలి, ఎందుకు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు పదవి విరమణ వయసును పెంచుతున్నారు, అంతకుముందు 58 ఉండేది, 58 నుంచి 60 చేశారు, 60 నుంచి 62 చేశారు, ఇప్పుడు కొన్ని చోట్ల 70 సంవత్సరాలు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగి 70 సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం ఇస్తే జన్జెడ్ పరిస్థితి ఏంటి? కరెక్ట్గా ఇదే అంశాల మీద, అలాగే సర్వీస్లో ఉండేటువంటి ఉద్యోగులు ఎక్కువ మంది అవినీతికి పాల్పడుతున్నారు, వాళ్ళని టార్గెట్ చేసి ఉద్యమించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఆ మేరకు ఒక ప్రణాళికను రచిస్తున్నారు. ఏ విధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి అవినీతి పరులైన ఉద్యోగులు, అలాగే అవినీతి పరులైనటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా నిలదీయాలి అనే దాని మీద ఒక క్లియర్ కట్ బ్లూ ప్రింట్ని తయారు చేస్తున్నారు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను, క్లాస్ వార్ వచ్చేలాగా అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు, అలాగే పాలకులు వ్యవహరిస్తున్నారు. ఈ క్లాస్ వార్ ఎంతో దూరంలో లేదు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాంటి దృశ్యాలను మనం చూసాము. ఆ పరిస్థితికి మనం వెళ్ళకూడదు అని అంటే అవినీతి రహితంగా పనిచేయాలి అనేటువంటి విషయాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అయినా కానీ విమర్శలు చేస్తున్నారు తప్పితే కరెక్ట్గానే చెప్తున్నారు, నీతివంతంగా పనిచేయాలి, అలాగే నీతివంతంగా ఉండాలి అని సపోర్ట్ చేయట్లేదు ఎవరు, చాలామంది. అందుకే ఇప్పుడు జన్జెడ్ ముందుకు వస్తుంది. నేను గతంలో కూడా చెప్పా, జన్జెడ్ ఢిల్లీలో బయలుదేరింది, తెలుగు రాష్ట్రాలకు కూడా జన్జెడ్ వస్తుంది. ఎవరైతే లక్షల కోట్లు సంపాదించుకొని యువతను ఇప్పటి వరకు భావోద్వేగాలు రెచ్చగొట్టి ప్రాంతీయ విద్వేషాలు, మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారో వాళ్ళందరినీ జన్జెడ్ గమనిస్తుంది. జన్జెడ్ అనేది భావోద్వేగాలకు మాత్రమే లొంగిపోదు, ఆలోచిస్తుంది అనేటువంటి విషయాన్ని ఢిల్లీ ఉద్యమం ద్వారా తెలిపింది జన్జెడ్. సో కాబట్టి జన్జెడ్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఏ రోజు అది ఫ్లేవర్ అవుతుందో, ఏ రోజు ఎవరి మీద పడుతుందో ఊహించడం కష్టం. అందుకే అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు కానీ, అవినీతి పరులైనటువంటి పాలకులు కానీ, అవినీతి చేసి ప్రభుత్వాన్ని నుంచి దిగిపోయినటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జన్జెడ్ యాక్టివ్గా లేదు. దక్షిణ భారతదేశంలో అంత యాక్టివ్గా లేదు. ఉత్తర భారతదేశంలోనే జన్జెడ్ యాక్టివ్గా ఉంది. ఉత్తర భారతదేశంలో యాక్టివ్గా ఉంది కాబట్టి ఢిల్లీలో దద్దరిల్లిపోయింది జన్జెడ్ ఉద్యమం. మరి అలాంటి ఉద్యమం తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశం ఉందా, లేదా దక్షిణ భారతదేశంలో వచ్చే అవకాశం ఉందా అని అంటే పరోక్షంగా ఎన్నికల రూపంలో మనం తమిళనాడులో చూసాం. అక్కడ విజయ్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. సాంప్రదాయ పార్టీలు, బలమైనటువంటి పార్టీలు, ద్రవిడ పార్టీలు కొన్ని దశాబ్దాలుగా వేళ్ళుని కొనిపోయినటువంటి వాటి అంతు చూసింది టీవీకే పార్టీ. విజయ్ అక్కడ సీఎం అయ్యారు. తమిళనాడులో ఉండేటువంటి జన్జెడ్ సాంప్రదాయ ద్రవిడ పార్టీలని పీక్ అవతల పడేసాయి జన్జెడ్ కాక్రోచ్లు.
మరి తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి వస్తుందని ప్రస్తుతం ఏసీబీ రైడ్ చేస్తూ ఉంది. ఎవరిని రైడ్ చేసినా, ఏ ఉద్యోగిని రైడ్ చేసినా 200 కోట్లు తక్కువగా తెలంగాణలో తక్కువ లేరు ఎవరు కూడా. రీసెంట్గా ముత్యం వెంకటరమణ అనే అతన్ని ఇంటి మీద రైడ్ చేస్తే 200 కోట్లు పైగా బయటపడ్డాయి. అతను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూనే సమాంతరంగా వ్యాపారాలు చేస్తూ కొన్ని కోట్లకు అధిపతి అయ్యాడు. కరప్షన్కి పాల్పడ్డాడు. అక్కడ కరప్షన్ చేస్తూ ఆ కరప్షన్ని బిజినెస్లో పెట్టి ఆయన 3 పూలు 6 కాయల్లాగా ఆయన జీవితాన్ని పండించాడు. ఆల్రెడీ ఏసీబీ దాదాపు 7 సంవత్సరాల క్రితం రైడ్ చేస్తే మారలేదు ఆయన. మళ్ళీ ఏసీబీ రైడ్ చేస్తే 200 కోట్లు బయటపడ్డాయి. ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి అనకొండలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ఎదుగుతుంది ఏసీబీ. ఏసీబీ చాలా పర్ఫెక్ట్గా తెలంగాణలో పనిచేస్తుంది. అయినప్పటికీ కూడా అనకొండలు దొరకట్లేదు. అందుకే ఆ అనకొండలను పట్టేందుకు కేవలం ఉద్యోగులే కాదు, రాజకీయ నాయకులు కూడా కొంతమంది అవినీతికి పాల్పడి కోట్లకు అధిపతులు అయ్యారు. వాళ్ళ అంతు చూడటానికి ఇప్పుడు జన్జీ సిద్ధంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కులాలు, మతాలు, ప్రాంతాలు రెచ్చగొట్టడం ద్వారా యువతని ఆలోచింప చేయకుండా ఓట్లు రాబట్టాలనుకునేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవినీతిని కడిగి వేయడానికి, వాళ్ళ అవినీతిని నిలదీయడానికి జన్జెడ్ సిద్ధమవుతుంది. కాబట్టి ఉద్యోగులు వాస్తవంగా రాష్ట్రం కానీ దేశం కానీ బాగుండాలంటే ఉద్యోగులే ఉండాలి సక్రమంగా. ఇవాళ వీకెండ్లో రాధాకృష్ణ గారు కూడా రాశారు, మన సమాజానికి 4 పిల్లర్లుగా ఉన్నటువంటి లెజిస్లేషన్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అండ్ మీడియా, ఈ 4 వ్యవస్థలు మొత్తం కూడా అణిచిపెట్టబడ్డాయి. ఆ కారణం చేతనే జన్జెడ్ బయటకు వచ్చింది. జన్జెడ్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అసహనం పెళ్ళుబికింది. అదే ఢిల్లీ ఉద్యమం అని చెప్పి వీకెండ్లో రాధాకృష్ణ గారు కూడా రాశారు. అవినీతి ఎక్కువైతే క్లాస్ వార్ వస్తుంది. ఈ క్లాస్ వార్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఈ క్లాస్ వార్ రాకుండా చేయాల్సిన బాధ్యత ఉద్యోగుల మీదే ఉంది. అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ కారణంగానే లేదా అవినీతి పరులైనటువంటి పాలకుల కారణంగానే ఇప్పుడు 300 లక్షల కోట్లకు పైగా భారతదేశం అప్పయింది. రాష్ట్రాలు కానీ దేశం కానీ 300 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఈ అప్పులు తీర్చాల్సింది ప్రజలే. ప్రజల మీద భారం వేసి ఉద్యోగులు 3% ఉన్నటువంటి ఉద్యోగుల కోసం ఈ పాలకులు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటూ సంక్షోభం తీసుకొస్తున్నారు. మళ్ళా 97% ఉన్నటువంటి పబ్లిక్ని కాదని చెప్పి ఉద్యోగుల యొక్క కోరికలు తీరుస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు నీతివంతంగా పని చేయట్లేదు. నీతివంతంగా పని చేయించాల్సినటువంటి బాధ్యత పాలకులకు ఉంది. వాళ్ళు కూడా ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగుల్లో జన్జీ గుబులైతే మొదలైంది. ఈ జన్జీ ఈ అవినీతి పడినటువంటి ఉద్యోగుల మీద ఎలా పోరాడుతుంది, ఎప్పుడు పోరాడాలి, ఎక్కడ పోరాడాలి అనే దాని మీద కసరత్తు చేస్తూ ఉంది. దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ రెడీ అవుతుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అవినీతి పరులు ఎక్కడికి తప్పించుకోలేరు. ఖచ్చితంగా జన్జెడ్ తిరగబడేటువంటి రోజులు ఎంతో దగ్గర లేవు అని చెప్పి జన్జెడ్ నెక్స్ట్ స్టెప్ అదే అని చెప్పి ఢిల్లీలో అభిజిత్ దీప్కే చెప్పారు. సో కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఎవరని అంటే అవినీతి పరులు. అవినీతి వ్యతిరేక పోరాటం రాబోతుంది. ఆ పోరాటం దక్షిణ భారతదేశంలో ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది, అసలు దక్షిణ భారతదేశంలో ఆ తరహా ఉద్యమం వస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.